హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే రెసిపీ వచ్చేసి కొబ్బరి ఉండలండి. జ్యూసీగా టేస్టీగా కొబ్బరి ఉండలు అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా సింపుల్గా అయితే అయిపోతుందండి రెసిపీ. సో ఇదైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్స్లో అయితే తెలియజేయండి. హలో హాయ్ అండి, టుడే రెసిపీ వచ్చేసి కొబ్బరి ఉండలండి. సో కొబ్బరి ఉండలకి అయితే నేను కొబ్బరిని తురిమేసుకున్నాను. సో ఇదిగోండి, దీంతో వచ్చేసి 2 కప్పులు కొబ్బరిని అయితే నేను తురిమేసుకొని దీనిలో వేసుకున్నానండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఓకేనండి, నేను ఏ కప్పుతో అయితే కొబ్బరిని తీసుకున్నానో అదే కప్పుతో వచ్చేసి బెల్లం పౌడర్ని అయితే నేను కప్పుకు వచ్చేసి కప్పున్నర బెల్లం పౌడర్ అండి 3 కప్పులు అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి. ఓకేనండి, 3 కప్పుల వరకు అయితే వేసేసాను. దీనిలో వచ్చేసి నేను హాఫ్ టీ గ్లాస్ అయితే వాటర్ వేస్తే యాడ్ చేస్తున్నాను. చూడండి, తీసేస్తానండి. ఓకేనండి, దీంట్లో అయితే ఇది కరిగించేసుకోవాలి. ఇదిగోండి, బెల్లం అయితే కరిగిపోయిందండి. ఇదైతే తేగ పాకం వచ్చేంతవరకు అయితే మనం ఉంచుకోవాలి. మనకైతే పాకం వచ్చేసింది, తేగ పాకం. సో ఇప్పుడు ఇందులో అయితే కొబ్బరిని అయితే యాడ్ చేసేసుకుందాం. ఓకేనండి, మనకైతే పాకం వచ్చేసింది. సో దీనిలో అయితే కొబ్బరిని యాడ్ చేసేసుకొని తిప్పుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా అయితే మొత్తం అయితే మనం కలిపేసుకోవాలి. కొబ్బరి మొత్తం దీనిలో ఉడికిద్ది. ఓకేనండి, దీనిలో కొంచెం యాలక్కాయల పొడి అయితే వేస్తున్నానండి. ఓకేనండి, ఇదైతే రెడీ అయిపోయింది. దీన్ని చల్లారిన తర్వాత అయితే మనం వండి చుట్టుకుంటే చూసారు కదా, ఇలా ఉండైపోతుంది. సో ఇది చల్లారిన తర్వాత అయితే మనకి చక్కగా ఉండవుతుందండి. అంతేనండి, ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారు కదా, చక్కగా ఉండవుతుంది. ఇప్పుడైతే దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెడదాం. ఓకేనండి, ఇదైతే కొంచెం చల్లారింది. మనమైతే ఇప్పుడు వంటలు చేసేసుకుందాం. చూసారు కదా, చక్కగా అయితే వండైపోతుంది. సో మిగతా పిండిని కూడా ఇలాగే వంటలు చేసేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా టేస్టీగా జ్యూసీగా ఉన్నాయి కొబ్బరి ఉండలు. సో మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేసేసి కామెంట్స్లో అయితే నాకు తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.